ఏంట్రా ఎంత చేతిగా ఉంది? ఆ జంతికి కాదు, టాటాయి చక్రం. టాటాయిసా? థాయిలాండ్ జంతికి కొన్నాను రా. అదేంటి బాసు, దేవదాస్ పూనట్టు బాటిల్ మొత్తం లేపేశావు. మైండ్ దొబ్బి ఏమైంది? నాకు ఇప్పుడు చెప్పే ఓపిక లేదు, కొంచెం బ్రేక్ కావాలి. మీరు ఈ మాట ఇప్పుడు అంటారా అని చూస్తున్నాను. నాకు బ్రేక్ కావాలి. మీకు కూడా. బాసు లేవండి లేవండి, బ్రేక్ అయిపోయి అంతా వచ్చేసారు. మొత్తం ఇంకా వదలలేదు. ఆ జంతు ప్రపంచాన్ని చూడండి, మొత్తం దిగిపోద్ది. ఎలిఫెంట్స్ జీన్ ప్యాంట్సా? జీన్స్ పరువే తీస్తారు కదరా. ఇదే చూసారు, ఇటు చూడండి. ఇదేం ఎక్కుడురా? ఇయ్యే కూడా సరే, ఆ తొక్కుడు చూడండి. జమినీ సర్కస్ లో ఏనుగు పిల్లలు సైకిల్ తొక్కున్నాడు తొక్కుతున్నారు. అవి ఎందుకన్నా పనికొస్తాయంట్రా? సైకిల్ సంగతి సరే, ఈ టీనేజ్ గురాన్ని చూడండి, ఎంత బాగా రొమాన్స్ చేస్తున్నాడు. ముక్తి కోసం భక్తి పాటలు వినాల్సిన వయసులో వీడికి కల్లాపు జల్లుళ్ళు అవసరమా? వీడికి ఇది అవసరమా? వీడి పెళ్ళం నుంచుంటే నిచ్చెన కావాలి, కూర్చుంటే స్టూల్ కావాలి, పడుకుంటే పీట కావాలి. పంది పిల్ల జరాఫీకి ముద్దెడుతున్నట్టు ఎటకారంగా లేదు. వీళ్ళేజ్కి ఈ వేషాలకి ఏమైనా సంబంధం ఉన్నాయంటరా? వచ్చింది బ్యాంకాక్ కదా, కొంచెం బోల్డ్ గా తిరుగుతున్నారు. బోల్డ్ గా కాదు, వైల్డ్ గా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. బాస్ ఈ వింత చూసారా? చూడను, మా నేత్రాలతో ఈ చిత్రాలు చూడలేను. అబ్బా చూడండి, గంజాయి తోటలో తులసి కోటలాగా ఎంత పద్ధతిగా ఉన్నారు. అన్ఫిట్ గాళ్ళు, ఆఫ్ ఫిట్ గాళ్ళు వైలెంట్ గా రొమాన్స్ చేస్తుంటే రియల్ లవర్స్ భూమి తగ్గిన రియల్ ఎస్టేట్ లా సైలెంట్ గా కూర్చుంది. సర్లేండి, వాళ్ళ గోల వదిలేసి మన గోలకు వద్దాం. ఆ 908 లో వాడి సంగతి ఏంటి? అదొక దురదృష్టం సెట్. చెట్టుల్లో దురదృష్టం చెట్టు కూడా ఉంటదా? చెట్టు కాదు, సెట్. అదొక టీవీ ఛానల్ వారి దురదృష్టం ప్రోగ్రామ్ సెట్. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ గేమ్ షో దురదృష్టం. ఇట్స్ యువర్ గేమ్. లోకంలో అదృష్టవంతులు గట్టి దురదృష్టవంతులు ఎక్కువ. అదృష్టం కొందరు తలుపులే తడుతుంది, దురదృష్టం అందరి తలుపులు తడుతుంది. అలాంటి మీ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చే మా అద్భుతమైన ప్రోగ్రామ్ వెల్కమ్ టు దురదృష్టం. ఈరోజు దురదృష్టాన్ని నాతో కలిసి పంచుకోవడానికి వచ్చిన పార్టిసిపెంట్ మిస్ జోస్నా. వెల్కమ్ జోస్నా. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారు? బిజినెస్. ఓ గుడ్. మిమ్మల్ని చూడగానే అనుకున్నాను మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని. ఈ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది నా దురదృష్టం. సారీ అదృష్టం. ఓకే, ఆట మొదలెడదాం. మొదలెడదాం. రూల్స్ తెలుసుగా? తెలుసు. నేను ఒక్కొక్క నెంబర్ చెప్తుంటే ఆ అమ్మాయి లాస్ట్ పెట్లో ఉందో అది నాకు వస్తుంది. యూ స్మార్ట్. ఇది 100వ ఎపిసోడ్ అవడం వల్ల మా ప్రొడ్యూసర్ ఒక బాక్స్ లో ₹1,00,00,000 ప్రైజ్ మనీ పెట్టాడు. అది నువ్వు గెలుచుకుంటే అతను దురదృష్టవంతుడు, గెలుచుకోలేదంటే నువ్వు దురదృష్టవంతురాలి. ఓకే, గేమ్ స్టార్ట్ నౌ. ఫస్ట్ నెంబర్ చెప్పు. నెంబర్ 1. ఆ నెంబర్ ఎందుకు చెప్పావు? నేను పుట్టింది 1వ తారీఖు, బిజినెస్ స్టార్ట్ చేసింది 1వ తారీఖు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. 1వ నంబర్ నీ లక్కీ నంబర్ అన్నమాట. లేపేయమంటారా? ఆగు, నువ్వు ఆవేశపడకు, నేను చెప్తాను. 1వ నంబర్ లేపేయమంటారా? ఇప్పుడు లేపు. చాక్లెట్. ఓ వెరీ గుడ్, బాగా ఆడారు. చెప్పు. ఒరే, ఆ కోటి 2లో ఉంది, ముందు దాన్ని ఓపెన్ చేయించి. ఓకే ఓకే. నెక్స్ట్ నెంబర్. 4. ఆ నంబరే ఎందుకు చెప్పారు? ఆ పటాస్కర్ మీ డాడీనా అని చెప్తూ ఉంటుంది మా మమ్మీ. నేను అలాగే అనుకుంటాను. ఓహో, అయితే ఆయన అడగచ్చుగా. డాడీ, ఏ నెంబర్ చెప్పను? మిమ్మల్ని అమ్మాయి ఏం చెప్పమంటారని అడుగుతోంది. చెప్పాను. ఏంటి మీ డాడీ హాఫ్ అంటున్నారు? 4లో హాఫ్ అంటే 2 ఓపెన్ చేయించండి. బాగా ఆలోచించుకొని చెప్పండి. 2 లేపేయమంటారా? ఆగు, తొందర ఎందుకు, నేను చెప్తానుగా. లేపరా బాబు, కోటి మిగులుద్ది. లేపేస్తే షో ఇంట్రెస్టింగ్ గా ఉండదు. బాగా ఆలోచించుకొని చెప్పండి.
నంబర్ మార్చుకోవడానికి టైం ఉంది మీకు. నాకెందుకో ₹1,00,00,000 అందులోనే ఉన్నాయనిపిస్తుంది. బొట్లోనా? కాదు, 2లో. నిజమా? అయితే నెంబర్ 3. గుడ్ చేంజ్. ఓకే, నంబర్ 3 లేపింగ్. బిస్కెట్. ఓ గుడ్. థ్యాంక్ యూ. ఒక దాంట్లో బిస్కెట్, ఇంకో దాంట్లో చాక్లెట్. బ్రహ్మాండంగా ఆడేస్తాడు. ఇంకో నంబర్ చెప్పండి. నెంబర్ 6. టూ స్మార్ట్ యా. చూస్తావే, లేపో. జంతిక. కూర్చోండి. మా డాడీ మధ్యలో కథే వాడతారు. గుడ్ టేస్ట్. ప్యాక్ చేసి ఉంచండి, అంకుల్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు. హ్యాపీ. సో హ్యాపీ. థ్యాంక్ యూ. ఒరే నాకేక టెన్షన్ పెరిగిపోతుంది. ఆ అమ్మాయిని ఏదో రకంగా బురుడి కొట్టించి నెంబర్ 2 ఓపెన్ చేయించిరా బాబు. మీరు ఉండండి, షోని అరగంట సాగదీయాలి. నెక్స్ట్ నంబర్ 5. అద్భుతంగా ఆడతారు. థ్యాంక్ యూ. నెంబర్ 5 ఓపెన్. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అంటే నాకు ఎంత ఇష్టమో. అది కూడా ప్యాక్. యు సో స్వీట్. మిమ్మల్ని చూస్తుంటే ₹1,00,00,000 పట్టుకెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. మీ కోఆపరేషన్ ఉంటే అలాగే పట్టుకెళ్తాను. కెమెరాలు కాపలా ఉంటాయి, ఈ గేమ్ అలాంటివి ఉండవు. నెక్స్ట్ నెంబర్ చెప్పండి. నెంబర్ 4. లేపేయమంటారా? నువ్వు ఆగా. ఒరే నీ హెడ్కో దండం ఏదో ఒకటి చేసి ముందా 2 తీయించిరా. నీ టెన్షన్తో నన్ను టెన్షన్ పెట్టావనుకో, షో మధ్యలో ఆఫీస్ వెళ్ళిపోతానంతే. నంబర్ 4 లేపించేయమంటావా? ఓ ష్యూర్. ఓపెన్ నంబర్ 4. అరటిపండు. ఓ బనానా. మా మమ్మీకి ఎంత ఇష్టమో. అది కూడా ప్యాక్ చేసి ఉంచండి, ఆంటీ తీసుకెళ్తారు. ఇంతవరకు ఈ షోని ఇంత బాగా ఎవరు ఆడలేదు. మీ బ్లెస్సింగ్స్. It's okay. థ్యాంక్ యూ. ఇక ఉన్నవి 2 బాక్సులు. ఒకటి నంబర్ 2, రెండోది నంబర్ 7. ఒక దాంట్లో కోట్ ఉంది, మరొక దాంట్లో కోక్ ఉంది. అదృష్టాన్ని ఇంటికి తీసుకెళ్తారో దురదృష్టాన్ని తాగి వెళ్తారో మీరే డిసైడ్ చేసుకోండి. కమాన్ ఏ నెంబర్ చెప్పండి. అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. నంబర్ 2 చెప్పండి. ఏం ఆడేది ఆవిడా నువ్వా? ఆవిడే. మరి నువ్వు చెప్తావే. సారీ. చెప్పండి. 2. లేపించరా బాబు. టెన్షన్ పెట్టదని చెప్పాను. కోకి పోతే కాటికి పోవడం నేను. రీసౌండ్ వచ్చేస్తుంది. బాగా ఆలోచించుకొని చెప్పండి, లేదా 50-50కి ఛాన్స్ తీసుకోండి. అంటే ఆడియన్స్ 50, నాకు 50 నా? కాదు, మన ఇద్దరికి 50-50. ఓకే. నెంబర్ చెప్పండి. నెంబర్ 2. లేపేయమంటారా? ఊటు తెగిపోద్ది. యాంకర్ నువ్వా నేనా? మీరే. బాగా ఆలోచించుకొని చెప్పండి. 2 ఓపెన్ చేశాక 7 ఉందంటే ఏడవాల్సి వస్తుంది. అయితే నేను 8కే షిఫ్ట్ అవుతాను. ఓపెన్ 7. అలా ఏడుపు మొహం చూస్తావే, లేపు. అయిపోయిందిరా బాబు. ఓకే. 2లో ఏముందో చూద్దాం, లేపు. కంగ్రాట్స్ చూసరా, కోటి నీకు, కోక్ మా ప్రొడ్యూసర్. అలా దురదృష్టం షోలో ఆ ఆలీగాడు జ్యోత్స్నతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కోటితో ఫ్లైట్ ఎక్కేశాడు. దాంతో కడుపు మండిన మహమ్మద్ కొండవలస ఆ పిల్లల్ని లేపేయమని మనల్ని పంపాడు. ఏమండి, నేను ఎంత మీ అసిస్టెంట్ అయితే మాత్రం మరీ అంత బ్రూడీలా కనిపిస్తున్నానా? ఏ మోసం చేసి జెండా ఎత్తింది ఆలిగాడు. లేపితే ఆన్ లేపమంటాడు కానీ జోత్స్నాన్ని ఎందుకు లేపంటాడు? అదే మరి ట్విస్ట్. ఆలీగాడు ఎవరనుకుంటున్నావు? ఎవరు? మహమ్మద్ కొండవలస కొడుకు. దానివల్ల కోటి పోయింది, కొడుకు పోయాడు. అందుకే ఈ మర్డర్ ఎఫెక్ట్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.